డిస్కరేజ్ అవ్వద్దమ్మా. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. నువ్వు ఫెయిల్ అయితే గాని విజయం రుచి నీకు అర్థం కాదు అని తెలియపరుస్తున్నాడు. అబ్రహాము లింకన్ 30 సార్లు ప్రయత్నించాడు ప్రెసిడెంట్ కావటానికి. 30 సార్లు ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. 30 సంవత్సరాల తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. డిస్కరేజ్ కాలేదు. ఎన్నో శోధనలు, ఎన్నో విమర్శలు, చేతకాని వాడిగా చెప్పారు, ఎందుకు పనికిరావని చెప్పారు. బహుశా నిన్ను కూడా అదే కోవలో వారు చూస్తున్నారేమో. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఏమి చేయలేవు, నువ్వు ఏమి సాధించలేవు అని నిన్ను విమర్శిస్తున్నారా, నిందలు మోపుతున్నారా, నిస్పృహ పడేలాగా చేస్తున్నారా? వాళ్ళ మాటలు విని నువ్వు గాయపరచబడి నువ్వు ఎందుకు బ్రతకాలని ఆలోచిస్తున్నావు? అమ్మా, దయచేసి నీ ఆలోచనలు మార్చుకోండి. అఫ్ కోర్స్ సంతోషించడానికి ఏమీ లేదు, కానీ డిస్కరేజ్ అవ్వాల్సిన కూడా అవసరం లేదు. ఎందుకంటే మరొక అవకాశము నీకు ఉన్నది కాబట్టి. దయచేసి డిస్కరేజ్ కాకు, ధైర్యం తెచ్చుకో.